హాయ్, ఎలా ఉన్నారు? నేను మీ రామాంజని. వెల్కమ్ టు ద విజన్టెక్ కంప్యూటర్స్ అండి. టుడేస్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఏమంటే డేటా టైప్స్ ఇన్ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్లో డేటా టైప్స్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ చాలా వెరీ ఇంపార్టెంట్ అండి. డేటా టైప్స్ గురించి మీకు ఐడియా ఉన్నట్లయితే ఫ్యాంటాస్టిక్ అండి, మీకు అన్ని టాపిక్స్ వచ్చినట్లే. అయితే నేను ఒక చిన్న విషయం క్లారిటీ చేయదలుచుకున్నా. సో కాన్స్టాంట్స్ ఏమంటున్నా నేను ఇక్కడ, కాన్స్టాంట్స్ అండ్ డేటా టైప్స్ ఆర్ దగ్గరగా బోత్ ఆర్ సేమ్ అండి. అంటే మీకు కాన్స్టాంట్స్ గురించి మీకు ఐడియా ఉన్నట్లయితే కాన్స్టాంట్స్లో ఉన్న టాపిక్స్నే మనము క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, డేటా టైప్స్గా చెప్తామన్నమాట. అంటే మీకు ఫస్ట్ కాన్స్టాంట్స్ అనే టాపిక్ వచ్చినట్లయితే మీకు ఏం టాపిక్ క్లియర్గా ఐడియా వచ్చినట్లు? డేటా టైప్స్. ఓకేనా అండి? అంటే లెట్ మీ క్లారిఫై, నేను ఒక చిన్న బ్రీఫ్గా ఇస్తానండి. కాన్స్టాంట్స్ రెండు రకాలు, న్యూమరిక్ కాన్స్టాంట్స్, రెండోది వచ్చేసి క్యారెక్టర్ కాన్స్టాంట్స్. మీకు తెలుసు కదండి ఇక్కడ. ఓకే, ఫైన్, ఫ్యాంటాస్టిక్. అయితే మనకి ఇక్కడ న్యూమరిక్ కాన్స్టాంట్స్ మళ్ళీ రెండు రకాలండి. ఏమవి? ఇంటీజర్ అని అలాగే రెండోది ఇక్కడ వచ్చేసి ఫ్లోట్ కాన్స్టాంట్స్ అని. క్యారెక్టర్ రెండు రకాలండి, సింగిల్ క్యారెక్టర్ అలాగే స్ట్రింగ్ క్యారెక్టర్ కాన్స్టాంట్స్ అని మీకు జస్ట్ ఊరికే బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానండి. ఓకేనా? రైట్ అండి. ఇంటీజర్ ఎలా ఉంటుందండి? మీకు తెలుసు, డెసిమల్ వాల్యూ ఉండదండి. ఒకవేళ డెసిమల్ వాల్యూ ఉన్నట్లయితే, అంటే పాయింట్ వాల్యూ ఉన్నట్లయితే దాన్ని ఫ్లోట్ కాన్స్టాంట్స్ అంటాం. నెక్స్ట్ అండి, మరి సింగిల్ క్యారెక్టర్ కాన్స్టాంట్స్ అంటే ఓన్లీ వన్ లెటర్, సింగిల్ కోట్స్లో అది ఆల్ఫాబెట్ అవ్వచ్చు, నంబర్ అవ్వచ్చు, లేదా సింబల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నాకు వన్ లెటర్ సరిపోదండి, నా యొక్క పూర్తి పేరు డబుల్ కొటేషన్స్లో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ రాస్తే దాన్ని ఏమంటామంటే స్ట్రింగ్ క్యారెక్టర్ కాన్స్టాంట్స్ అని అంటాం. సో కాన్స్టాంట్స్ గురించి మీకు ఒక బ్రీఫ్ ఐడియా ఇచ్చాను. ఐడియా వచ్చింది కదండి? ఫైన్, ఫ్యాంటాస్టిక్. నెక్స్ట్ టాపిక్ అండి, దీని కంటిన్యూటీగానే ఏం టాపిక్ అంటేనంటే డేటా టైప్. పేర్లోనే ఉందండి, మీరే వరీ కావద్దండి. ఇక్కడ డేటా టైప్ అంటే విషయం ఏమి? మీరు ఎలాంటి టైప్ ఆఫ్ డేటా యూజ్ చేయబోతున్నారు అంటే మీరు ఎలాంటి టైప్ ఆఫ్ డేటా యూజ్ చేయబోతున్నారు. రివర్స్లో మీనింగ్ అర్థం చేసుకోండి. అదేంటంటే మీరు భలే చెప్తారు, ఎలాంటి టైప్ ఆఫ్ డేటా అంటారు ఏంటి అంటే ఇప్పుడు చూడండి, 1 2 3 అనేది వాట్ టైప్ ఆఫ్ కాన్స్టాంట్. ఇక్కడ చెప్పిన 1 2 3 అనేది వాట్ టైప్ ఆఫ్ కాన్స్టాంట్ అండి. ఓకే, ఇందాక చెప్పినట్లు ఇంటీజర్కి చెందుతుందా, ఫ్లోట్కి చెందుతుందా, లేదా క్యారెక్టర్కి చెందుతుందా? అది నంబర్ కదండి. క్యారెక్టర్ అంటే ఎలా ఉండాలా? కొటేషన్ మార్క్స్లో ఉండాలా? ఫైన్, ఫ్యాంటాస్టిక్ కదా. మరి ఇది ఏ టైప్ ఆఫ్ నెంబర్గా చెప్తాము? ఇక్కడ వచ్చేసి ఇంటీజరా, ఫ్లోటా? వెరీ గుడ్. సో ఇంటీజర్ అనేది, ఎక్స్ అనేది ఏ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకుంటుందండి? ఇంటీజర్ని. ఓకే, చాలా బాగా చెప్తున్నారు. అలాగే వై వాల్యూ నేను ఇక్కడ రాస్తున్నానండి, 4.3 అని రాశాను. మరి వై అనేది ఏ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకున్నది? పాయింట్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంది కాబట్టి దాన్ని ఫ్లోట్ అని అంటాం. ఓకే, ఫైన్, ఫ్యాంటాస్టిక్ కదా, సూపర్, బాగా చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్లో ఇలా తీసుకున్నాను, అంటే కొటేషన్ మార్క్స్లో ఉందంటే దాన్ని క్యారెక్టర్ అని ఇదివరకే అంటామని చెప్పాను కదా. ఓకే, వెరీ గుడ్ అండి. సో కాబట్టి దీన్ని ఏం డేటా టైప్ అంటామంటే క్యారెక్టర్ అంటాం. సో క్యారెక్టర్ సిహెచ్ అంటే దీని మీనింగ్ ఏమంటేనండి, మీరు తీసుకున్న డేటా ఎక్స్ అనేది ఏ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకుంటుంది? ఇంటీజర్. వై అనేది ఫ్లోట్, సిహెచ్ అనేది క్యారెక్టర్. సో ఇలా మనం తీసుకున్న డేటా ఏ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకుంటుందో చెప్పే వాటినే ఏమంటారండి? డేటా టైప్స్. క్లియర్ కదండి? సూపర్, ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు మీరు ఇక్కడ నేను చెప్పిన ఎగ్జాంపుల్ చెప్పినట్లయితే మీకు అన్నీ వచ్చేసినట్లే. ఏ వాల్యూ 10 తీసుకుంటున్నా, బి వాల్యూ 2 తీసుకుంటున్నా, ఏని బిని సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటున్నా. ఓకే, మరి ఏమవుతుందండి ఇక్కడ వచ్చేసి చాలామంది చెప్తారు ఇక్కడ వచ్చేసి ఏమని అంటే మాకు తెలుసండి, ఏ వచ్చేసి
ఇంటీజర్ అండి, ఎందుకంటే అందులో డెసిమల్ వాల్యూ లేదు కాబట్టి. ఫైన్, ఫెంటాస్టిక్. బి ఇంటీజర్ అండి, సూపర్ అండి. సి మాత్రం సార్ అది సి సార్, అది అదే నేను అసుగుతారు లేదా క్యారెక్టర్ అని చెప్తారు. కాదండి, అది కూడా ఇంటీజరే. ఎందుకు నేను క్లారిఫై చేస్తానండి. ఏ ఇంటీజర్, ఎందుకంటే ఇది ఇందులో డెసిమల్ వాల్యూ లేదు, ఇందులో డెసిమల్ వాల్యూ లేదు. 10 + 2 ఎంత అండి? 1 or 2నా ఆన్సర్ అండి? కాదు కదా. ఎంత అండి? 10 + 2 అంటే 12 అండి. సో 12 కూడా ఏ టైప్ ఆఫ్ అండి? డేటా టైప్ అండి, ఇంటీజర్. సో కాబట్టి ఏ బి ఇంటీజర్ అయితే సి కూడా ఇంటీజర్ అవుతుంది. ఫైన్, ఫెంటాస్టిక్ కదండి. ఓకే, నెక్స్ట్ పి ఈజ్ ఈక్వల్ టు 9.9, క్యూ ఈజ్ ఈక్వల్ టు 2.4 తీసుకున్నా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు P/Q తీసుకున్నా. మరి PQRలు ఏ టైప్ అండి ఇక్కడ? సూపర్ అండి, ఎక్సలెంట్. సో కాబట్టి PQRలని ఫ్లోట్ అంటారంట. ఎక్సలెంట్ అండి. సో దీన్నే డేటా టైప్స్ అంటారు. లాస్ట్ బట్ లీస్ట్ అన్నట్లు ఎగ్జాంపుల్ అండి, 999 ఏమంటారండి? ఓకే, ఎక్సలెంట్, ఇంటీజర్ అంటారంట. ఓకే, 99.99 ఏమంటారండి? ఓకే, సూపర్ అండి. ఏమంటారంట దీన్ని? ఫ్లోట్ అంటారంట. కొటేషన్ మార్క్స్లో ఉంది కదా, దీన్ని ఏమంటారండి? ఏమంటారు? క్యారెక్టర్ అంటారంట. సూపర్ నాలెడ్జ్, ఎక్సలెంట్ అండి. అయితే ఇక్కడ మనకు డేటా టైప్స్కి కొన్ని టైప్స్ ఉన్నాయండి, ఇంకా ఇవి కాకోకుండా. అంటే చెప్తానండి, ఇదేందండి మీరు భలే చెప్తారా అంటే ఇక్కడ చెప్తానండి. వెయిట్. ఇంటీజర్కి వాళ్ళ అన్న ఉన్నాడండి, వాళ్ళ అన్న పేరు ఏం పేరంటే లాంగ్. అలాగే ఫ్లోట్కి కూడా వాళ్ళ అన్న ఉన్నాడు, డబుల్ అని. అలాగే క్యారెక్టర్ అనేది మీకు తెలుసు, వాయిడ్ అనేది తెలుసు. ఇలా డేటా టైప్స్లో మనకు వీటిని బిల్ట్-ఇన్ లేదా ప్రైమరీ లేదా బేసిక్ డేటా టైప్స్ అంటారు. వీటి మీద బాగా మంచిగా నాలెడ్జ్ ఉండాలండి. సో ఇక్కడ ఇంటీజర్ అంటే నార్మల్గా ఓల్డ్ కంపైలర్స్ ఈ వాల్యూని కలిగి ఉంటుంది. -32,768 ఏమండి ప్లస్ 32,767 వరకు కలిగి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ కావాలి అంటే ఏ డేటా టైప్ని మనము యూజ్ చేస్తాము అంటే లాంగ్ డేటా టైప్ని. అంటే 32,767 కన్నా ఒక్క డిజిట్ ఎక్కువ ఇచ్చినా తీసుకోదండి, అప్పుడు లాంగ్ డేటా టైప్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఫ్లోట్ మీకు తెలుసు, డెసిమల్ వాల్యూస్ ఉన్నటువంటి వాటిని ఫ్లోట్ అని అంటామని. ఓకే, ఫైన్, ఫెంటాస్టిక్, బాగా చెప్పారు. ఇందులో మనకు 6 డెసిమల్ వాల్యూస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఫ్లోట్ అనేది. అంతకన్నా ఎక్కువ కావాలంటే వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, వాళ్ళ బ్రదర్ పేరు ఏం పేరండి? డబుల్. సూపర్, ఆసమ్, ఎక్సలెంట్, బాగా చెప్పారు. ఆల్రెడీగా మీకు చెప్పానండి, క్యారెక్టర్ అనేది సింగిల్ కోట్స్లో అయినా ఉండొచ్చు లేదా డబుల్ కోట్స్లో అయినా ఉండొచ్చు కదండి. సో కాబట్టి వీటిని క్యారెక్టర్ కాన్స్టాంట్స్ అంటారు. మరి వాయిడ్ అంటే ఏమండి? మనకు 2 పదాలు ఉన్నాయి. నో వాల్యూ అని, నో రిటర్న్స్ అని, లేదా నథింగ్ అని. ఇలా అంటే వద్దు, లేదు, వాల్యూ అవసరం లేదు, వాల్యూ వెనక్కి రావడం లేదు, ఇలా ఏదైనా కానీ చెప్పాలన్నప్పుడు మనం వాడే డేటా టైప్ని వాయిడ్ అంటాం. అదేందండి మీరు ఎలా చెప్తున్నారంటే, ఇంగ్లీష్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు పోతూ మనకి 2 పదాలు ఇచ్చారు, ఎస్, నో. మరి ఎస్ అని అన్నామనుకోండి, ఎస్ ఇంటీజర్ ఉందండి, ఫ్లోట్ ఉందండి, లాంగ్ ఉందండి, డబుల్ ఉందండి, అది ఉందండి, ఇది ఉందండి అని చెప్తాం. ఓకేనా? మరి వాల్యూ లేదు అని చెప్పడానికి మనకు ఉన్నటువంటి ఒక వర్డ్ కంప్యూటర్లు ఏమి ఇచ్చారంటే వాయిడ్ ఇచ్చారు. సో దీస్ ఆర్ ద ఫ్యాంటాస్టిక్ టాపిక్ అండి, డేటా టైప్స్ అన్నమాట. ఓకేనా? సో కాబట్టి ఇంతవరకు నేను జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. మనం థియరీలోకి వెళ్దామండి. ఓకేనా? వీ విల్ మూవ్ ఆన్ థియరీ టాపిక్ అనమాట. సో డేటా టైప్స్ ఎందుకోసం వాడతారంట అండి, స్పెసిఫై హౌ వీ ఎంటర్ డేటా. మనం డేటా ఎలా ఎంటర్ చేయాలనుకుంటున్నామో చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రోగ్రాంలో, వాట్ టైప్ ఆఫ్ డేటా, మనం ఎలాంటి టైప్ ఆఫ్ డేటా ఎంటర్ చేయాలనుకున్నామో చెప్పాల్సి వచ్చినప్పుడు డేటా టైప్ అనే టాపిక్ని యూజ్ చేస్తామండి. ఫెంటాస్టిక్. మరి డేటా టైప్స్ మనకు ఎన్ని రకాలంటే 3 రకాలు ఉన్నాయండి. నేను ఇదివరకు ఒక రకమే చెప్పాను, 1 టైపే చెప్పాను. బిల్ట్-ఇన్ డేటా టైప్స్ గురించి మాత్రమే చెప్పడం జరిగిందండి. ఇందులో మనకు ఇంకా 2 టైప్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి మనకు యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అని, సెకండ్ వన్ డిరైవ్ డేటా టైప్స్ అని, థర్డ్ వన్ బిల్ట్-ఇన్ డేటా టైప్స్. ఆల్రెడీగా మనం ఈ టాపిక్ గురించి చెప్పుకున్నాం. ఇంట్, క్యార్, వాయిడ్, ఫ్లోట్, డబుల్, ఈ
టాపిక్స్ గురించి ఆల్రెడీగా మనం డిస్కస్ చేసాం. ఇవేంటివండి అంటే ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అనేటువంటి ఫ్యూచర్లో మనకు వచ్చే టాపిక్స్ అండి. సిలబస్లో సి లాంగ్వేజ్ సిలబస్లో ఈ టాపిక్స్ ఉన్నాయి. అయితే యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అంటే ఏమి అంటే విషయానికి చెప్తాను చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ బిల్ట్-ఇన్ డేటా టైప్స్ ఉన్నాయి కదా, వీటిని బేస్ చేసుకొని కొత్త రకమైన డేటా టైప్స్ని క్రియేట్ చేసినట్లయితే యూజర్ తన అవసరాల నిమిత్తం కొత్త రకమైనటువంటి డేటా టైప్ని డిఫైన్ చేసినట్లయితే దాన్ని యూజర్ డిఫైన్ అంటారు. మరి డిరైవ్డ్ అంటే ఏమండి? ఈ బిల్ట్-ఇన్ డేటా టైప్స్లో ఉన్న దానికి సమ్ ఎక్స్ట్రా మీనింగ్ ఏర్పాటు చేసి, అంటే ఇందులో బిల్ట్-ఇన్ డేటా టైప్స్లో ఒక వాల్యూ కాదు ఎక్కువ వాల్యూస్ కావాలన్నప్పుడు దాని మీనింగ్ ఎక్స్ట్రాగా చేంజ్ చేయాలన్నప్పుడు డెరివ్డ్ డేటా టైప్స్ వాడతాం. సో ఎలా అండి చెప్తారా? లెట్ మీ ట్రై. చూడండి ఇక్కడ యూజర్ డిఫైన్ డేటా టైప్. ద యూజర్ డిఫైన్ డేటా టైప్స్ ఆర్ డిఫైన్డ్ బై ద యూజర్ హిమ్సెల్ఫ్. ఎలా ఉంటాయి? స్ట్రక్చర్, యూనియన్, ఈన ఇలా ఉన్నాయన్నమాట. డిరైవ్డ్ డేటా టైప్స్ ఏమంట? డిరైవ్డ్ డేటా టైప్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ప్రిమిటివ్ ఆర్ బిల్ట్-ఇన్ డేటా టైప్స్ ఆర్ రెఫర్డ్ యాజ్ డిరైవ్డ్ డేటా టైప్స్. వాటి నుంచే మళ్ళీ డిరైవ్ చేసుకుని కొత్త రకంగా ఇంకొక డేటా టైప్గా చెప్తాం. వాటిని డిరైవ్డ్ డేటా టైప్స్ అంటాం. ఓకేనా? సరే, లేటర్ వీ విల్ డిస్కస్ అండి ఆ టాపిక్స్. బిల్ట్-ఇన్ డేటా టైప్స్ చెప్పానండి మీకు ఇక్కడ. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రొవైడ్ సెవరల్ బిల్ట్-ఇన్ డేటా టైప్స్. ద ప్రైమరీ వన్స్ ఆర్ ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్ నేను చెప్పాను అనమాట. అలాగే క్యారెక్టర్స్ అని కూడా చెప్పాను ఇక్కడ వచ్చేసి. ఓకేనా? ఇదండి విషయం. రైట్. మరి వీటి గురించి డీటెయిల్గా చెప్పాలి అంటే ఇంటీజర్ డేటా టైప్ అనేది ఇంటీజర్ డేటా టైప్ యూజ్డ్ టు స్టోర్ ఇంటీజర్ నంబర్స్. ఇందులో పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, జీరో ఉండొచ్చు, డెసిమల్ వాల్యూ మాత్రం ఉండదు. అలాగే ఆక్టల్, హెక్సాడెసిమల్, డెసిమల్ వాల్యూస్ని సపోర్ట్ చేస్తుంది. మరి రేంజ్ ఇది న్యూ కంపైలర్ సపోర్ట్ చేసే రేంజ్ అండి. -2, 147, 483, 6482 లాస్ట్లో 647 వరకు న్యూ కంపైలర్ సపోర్ట్ చేసే రేంజ్ అండి. ఇంటీజర్ కెన్ ఆక్యుపై 2 or 4 bytes, 2 లేదా 4 bytes. ఓల్డ్ కంపైలర్స్ 2 bytesని సపోర్ట్ చేస్తే లేటెస్ట్ కంపైలర్స్ 4 bytesని. అలాగే ఇంటీజర్కి వాడాల్సిన కన్వర్టర్ ఫార్మాట్ స్పెసిఫైర్ %d అండి. మరి ఎలా డిక్లేర్ చేస్తారండి? ఇంట్ అనే డేటా టైప్ వేరియబుల్ నేమ్ అని ఇస్తాం. ఓకేనా? ఫైన్, ఫ్యాంటాస్టిక్ కదండి. రైట్. అలాగే నెక్స్ట్ వన్ ఏముంది? క్యారెక్టర్ డేటా టైప్ అలోస్ ఏం చేస్తుంది? సింగిల్ క్యారెక్టర్, జస్ట్ ఒక క్యారెక్టర్ మాత్రమే కావాలండి నాకు అలా అన్నప్పుడు మనం ఈ క్యారెక్టర్ డేటా టైప్ని వాడతాం. సో కాబట్టి ఇలా రాస్తామండి, క్యారెక్టర్ వేరియబుల్ నేమ్ అని రాస్తాం. దీని యొక్క సైజ్ వచ్చేసి 1 byte సైజ్ ఉంటుంది. రేంజ్ వచ్చేసి -128 to +127 వరకు ఉంటుంది. దీని ఫార్మాట్ స్పెసిఫైర్ %c అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఫార్మాట్ స్పెసిఫైర్స్. ఎందుకంటే కమింగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్లో వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. ఫ్లోట్ డేటా టైప్స్. ఫ్లోట్ డేటా టైప్స్ యూజ్ టు స్టోర్ ఫ్లోట్ పాయింట్ ఆఫ్ వాల్యూస్. ఆల్రెడీగా చెప్పాను, మళ్ళీ మిమ్మల్ని విసిగిచ్చానండి. సో ఇక్కడ మనకు ఇది ఎంత సైజును ఆక్యుపై చేస్తుందండి? ఫ్లోట్ అనేది మనకు 4 bytes ఆఫ్ మెమరీ. దీని కన్వర్టర్ %f అండి. ఫ్లోట్ అనే డేటా టైపు వేరియబుల్ నేమ్ అని ఇలా రాస్తామండి. ఇది దీని యొక్క రేంజ్ అండి. ఓకే, ఫైన్, ఫ్యాంటాస్టిక్ కదండి. నెక్స్ట్ ఫ్లోట్ తర్వాత ఏముందండి? డబుల్ డేటా టైప్. అంటే డబుల్ డేటా టైప్ అనేది అప్ టు 16 to 17 digits బిఫోర్ ఆర్ ఆఫ్టర్ డెసిమల్ పాయింట్స్కి మనం సపోర్ట్ చేయాలన్నప్పుడు డబుల్ డేటా టైప్స్ని వాడతాం. సో అంతే. ఓకేనా? డబుల్ ప్రిసిషన్ అనమాట, ఫ్లోట్కి డబుల్ అనమాట. సో ఇలా ఉంటుంది. 8 bytes అనమాట. ఫ్లోట్ 4 bytes. మనకి ఇక్కడ డబుల్ వచ్చేసి 8 bytes. LF %LF అని ఫార్మాట్ స్పెసిఫైర్ వాడాలా. సింటాక్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. ఫైన్ కదా? ఓకే కదండి. రైట్, వెరీ గుడ్. సో కాబట్టి నెక్స్ట్ వాయిడ్ డేటా టైప్. వాయిడ్ డేటా టైప్ అనేది మనము నో వాల్యూ అని చెప్పాలన్నప్పుడు ప్రజెంట్ నో వాల్యూ అండి, అవసరం లేదండి, వాల్యూ రిటర్న్ అవ్వట్లేదండి, ఇలా మనం చెప్పాల్సి వచ్చినప్పుడు పాయింటర్స్, ఫంక్షన్స్ ఇలా కొన్ని టాపిక్స్లో వాయిడ్ డేటా టైప్ని ఎక్కువగా వాడతామండి. సో ఇలా ఉంటుంది. దీని గురించి చాలా డీటెయిల్గా చెప్తామండి. చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఈ వాయిడ్ డేటా టైప్ అనేది మోస్ట్ ఫెమిలియర్ టాపిక్, చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్స్ వచ్చేవరకు దీని గురించి తెలియదు. సో కాబట్టి లీవ్ ఇట్. జస్ట్ వాయిడ్ ఈజ్ నో వాల్యూ, నో రిటర్న్ వాల్యూ, నథింగ్, నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ అని గుర్తుపెట్టుకుని చాలా అంతే. రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ అండి. ఎక్స్ ఏ టైప్ అండి? ఇంటీజరా, ఫ్లోటా, క్యారెక్టరా? ఏమండి ఏం టైపు? ఇంటీజర్. ఫ్యాంటాస్టిక్. వై ఫ్లోట్ కదండి. జెడ్
క్యారెక్టర్ చాలా బాగా చెప్పారు. ఈ విధంగా అనమాట. ఏబీసీలు కూడా ఇంటీజర్, పీక్యూఆర్ ఏ టైప్ అండి, ఫ్లోట్ లేదా డబుల్ ఎలా అయినా అనొచ్చు. సో దీస్ ఆర్ ద డేటా టైప్స్ టాపిక్ అండి. ఓకేనా, ఫైన్, ఫెంటాస్టిక్. మీకు ఈ టాపిక్ మీద ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ప్లీజ్ మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి, ఫోన్ చేసి, కాల్ చేసి డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. అలాగే మీకు ఇంకా ఏదైనా ఈ కోర్సెస్ ఇంకా ఏమేమి ఉన్నాయి, మేము ఏం ప్రొవైడ్ చేస్తారంటే మా వెబ్సైట్స్ని విజిట్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు మీకు థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, వీడియో నచ్చితే కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజెడ్ కంప్యూటర్స్. యువర్స్ రామన్జీ, signing off.